మరణము వరకు నమ్మకంగా ఉండు, నీ కొరకు జీవ కిరీటం ఉంచబడింది, సువర్ణ కిరీటం ఉంచబడింది, అపరంజి కిరీటం ఉంచబడింది. జాగ్రత్త, నీతి కిరీటం ఉంచబడింది, దయా కిరీటాలు ఉంచబడ్డాయి. ఇన్ని రకాలైన కిరీటాలు ఇక్కడ దేవుడు నీ కోసం నా కోసం, ఏమండి, చక్కటి ఆనందకరమైన కిరీటం, మహిమ వాడబారని మహిమ కిరీటాలు నా ప్రభు నీ కోసం నా కోసం సిద్ధపరిచాడు. సో జాగ్రత్త, వాటిని మనం స్వతంత్రించుకోవాలంటే శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా మనము వాటన్నిటిని తట్టుకొని తాళుకొని నిలబడి మితము కలిగి, అందుకని అంటాడు కదా అక్కడ, మితముగా ఉన్నాం, అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాం. మితముగా ఉండాలి. ఎలా పడితే అలా ఉంటే మనం